మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మాట్పల్లి గ్రామం గుండువాగుపల్లి దెబ్బతిన్న పత్తి పంటను మరియు పొలాలకు వెళ్లే రోడ్డును, అల్లాదుర్గం మండలం కేంద్రంలోని బద్దికుంట తెగిపోవడం వల్ల నష్టపోయిన వరి పంటలను, అల్లాదుర్గం మండలం గడిపద్దాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను సంబంధిత అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని, అధికార యంత్రాంగం వరద నష్టం అంచనాలు ముమ్మరంగా సాగుతున్నాయని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదికలు రూపొందించి ప్రభుత్వం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్లాలి అని కృషి చేస్తున్నారని తెలిపారు. చెట్టు కాయదారు కాయలైన సార్ ఈ పంట క్లోజ్ అనుకి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ కింద పాట అంతా పోయినట్టు ఇప్పుడు అది పని చేస్తాయి సార్. ఫ్లవరింగ్ కనిపిస్తున్నాయి కదా సార్, పార్షియల్గా మనకు కొన్నిగా అట్లా రాసుకున్నా సార్. అంటే రాసుకోండి ఎక్స్టెంట్ ఎంత అనేసి. ఇప్పుడు ఏమిటంటే 3 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది టోటల్గా. కొద్దిమందికి అక్కడ ఉన్నది అనుకోండి, అటు సైడ్ది కొద్దిగా ఆగింది, ఇటు సైడ్ది డ్యామేజ్ ఉంది మొత్తం. 3-4 సంవత్సరాల వాళ్ళు ఇట్లనే అవుతుంది సార్. చేతికి వస్తున్నది అంటే మీకు ఇది ఏంటి తర్వాత మన దగ్గర ఉందా? పందులతో ఇబ్బంది సార్. పందులు బాగుంటాయి, లేదంటే మనకు ఇంకో నెల రోజులు ఆగితే మనకు బెంగాగ్రామ్ వస్తుంది కదా సార్. బెంగాగ్రామ్ దానికి పందులతో ఉంటుంది సార్.